स्कूल नहीं है तेरे को? स्कूल नहीं है? వీడు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఏందనుకున్నావు? టూరిస్టు. ఇక్కడ ఒకటి చూపించి నీకు మంచి ఫోటోలు ఇస్తాను, నాకు బాగా ఫోటోలు తీయడం వచ్చాను. ఇదేంది ఎట్టుంది ఊరి? ఇదేంది ఎట్టుందా? అయ్యో అయ్యో అయ్యో, మనం వచ్చింది కరెక్టేనా? ఇది ఆడుకో కిందకి పోతా ఉంది. ఇదేంది సందుల్లో గొంతుల్లో చూపిస్తూ ఉంది గంట గారికి. కొండల్లోంచి దిగుతున్నట్టుంది. అది ఏడకు బైకులు ఎట్ట వచ్చినాయి. ఒక్క నిమిషం అభయ. థ్యాంక్ యూ. జస్ట్ మిస్. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంది అది. ఇప్పుడు ఎట్ట పోవాలి నేరుగా? घंटा घर लेफ्ट में नीचे उतर जाओ, सामने 2 रास्ते पड़ रहे हैं। आओ लेफ्ट में नीचे उतरते क्लॉक टावर। ఓకే థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ని ఈ సందుల్లో నమ్ముకుంటే ఇంకేమన్నా ఉందా? ఎట్టొచ్చినావు ఎక్కడికి వచ్చినావు ఏమంతం కావట్లేదు. भैया एक क्लॉक टावर किधर? क्लॉक टावर, क्लॉक टावर घंटा सीधा जाके हाँ लेफ्ट टर्न कर लेना, सीधा जाके लेफ्ट. ये शॉप खत्म होता है. अच्छा ठीक है థ్యాంక్ యూ. ఇది ఎంట్రన్స్. ఇదిగోండి మన ఘంటాఘర్ వచ్చినాం మొత్తానికి. ఈ ఘంటాఘర్ అనేది జోధ్పూర్ లో ఒక బిజియెస్ట్ మార్కెట్ ఏరియా. దీని చుట్టుపక్కల మనకి షాపింగ్ చేసుకోవచ్చు. స్పైస్ మార్కెట్లు అని మిగతా చాలా మార్కెట్స్ అయితే దీని చుట్టుపక్కల అయితే ఉంటాయి. దీని మహారాజా సర్దార్ సింగ్ 1880లో అయితే దీని కన్స్ట్రక్షన్ అయితే చేపించినాడంట. ఈ జోధ్పూర్ సిటీ ప్రజలకి టైం తెలిసేదానికైతే పబ్లిక్ ప్లేస్ లో ఫస్ట్ ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ ఇదేనమాట. ఇది లేకముందు ఇక్కడ మార్కెట్ నిర్వహించే ప్రజలు సూర్యుడి మీద లేదంటే కోటలో ఉండే గడియారాల మీద అయితే ఆధారపడి ఉండేవాళ్ళంట. ఇది ఫస్ట్ లో నిర్మించినప్పుడు దీని మొత్తం అంతా మెకానికల్ గా వర్క్ అయ్యేదంట. అంటే దానికోసం ఒక మనిషి సపరేట్ గా దీని లోపలే ఉండేవాడంట ఎప్పుడు. అప్పట్లో ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ క్లాక్ టవర్ గా అయితే మార్చినారు. ఇప్పుడైతే మనకి అంతా సెల్ ఫోన్లు వచ్చినాయి, కానీ అప్పట్లో ఈ కేవలం ఈ ఘంటాఘర్ మీద ఆధారపడి వాళ్ళ టైం అయితే తెలుసుకునే వాళ్ళంట, ముఖ్యంగా జోధ్పూర్ సిటీ ప్రజలు. దీనికి దగ్గరలోనే మనకి తూర్జికా జల్రా అనే ఒక మెట్ల బావి అయితే ఉంది. మనం అయితే అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి తూర్జికా జల్రాకి వెళ్తుంటే ఈ దారి పొడుగుతా మొత్తం అంతా బిజీగా ఉంది మార్కెట్ మొత్తం నేను వెళ్తున్నప్పుడు. మన చేతులు నిప్పులు కొడతాం కదా. సో ఇదిగోండి వచ్చినాం తూర్జికా జల్రాకి. ఇద్దరు చెప్తే ఇది తూర్జికా జల్రా. తాబేళ్ళు ఉండే లోపల. తాబేళ్ళు ఉన్నాయంటే వాటర్ క్లీన్ గా ఉంటాయని అర్థం. తూర్జికా జల్రా అనే స్టెప్ వెల్ 1740లో అయితే నిర్మించినారు. అప్పటి మహారాజా అభయ్ సింగ్ కి ఇష్టమైన భార్య తూర్జీ, ఆమె అయితే ఈ స్టెప్ వెల్ అయితే నిర్మించిందంట. అప్పట్లో ఏమైందంటే సిటీలో ఏదన్నా ఒకటి గుర్తుండిపోయేలాగా చేయాలనుకుని ఈ స్టెప్ వెల్ అయితే నిర్మించిందంట. అప్పట్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటివి రాణులు తీసుకునేవారంట. అంటే గుళ్ళు కట్టించడం గానీ ఇట్లా బావులు తవ్వడం గానీ. దాంట్లో భాగంగా నగర ప్రజల అవసరాల కోసము ఇది ఒక స్టెప్ వెల్ అయితే నిర్మించిందంట. ఈ బావి అనేది 200 స్టెప్స్ తో దాదాపు 30 నుంచి 35 మీటర్ల లోతు అయితే ఉంటదంట. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉండే దాదాపు అన్ని బావుల్లాగే ఈ బావిని కూడా చెత్తతో అయితే నింపేసినారంట. ఆల్మోస్ట్ మన గ్రౌండ్ లెవెల్ కి అయితే ఈ బావిని అయితే నింపేసినారంట. చాలా మందికి అయితే ఇక్కడ ఒక బావి ఉందని కూడా తెలియకోకుండా ఇది పూర్తిగా అయితే కప్పబడిపోయింది చెత్తతో. 2015లో ఏం చేసినారంటే దీంట్లో ఉండే చెత్తనంతా తీసేసి మొత్తం అంతా నీట్ గా అయితే క్లీన్ చేసినారంట. దాంతో దీని అసలు బ్యూటీ అనేది బయటపడి ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చాలా ఆశ్చర్యపోయినారంట. అలాగే దీన్ని అయితే మళ్ళీ రీస్టోర్ అయితే చేయడం జరిగింది 2015 నుంచి 2018 మధ్యలో. ప్రజెంట్ అయితే వర్షాలు పడడం వల్ల మనకి ఇప్పుడు నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే ఎండాకాలం అట్లా వచ్చినామంటే దీని లోతు అనేది ఎంత ఉందనేది మనకి అర్థం అవుతుంది. సో ఇదిగోండి తూర్జికా జల్రా 1740లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసినారు.
హైలైట్ కనిపిస్తూ ఉంది. ఇది కోట ఇక్కడ లోపల పెయింటింగ్స్ एक बाइक पे फोटो तो खींच दो, मेरे को भेज देना। అచ్చా हैं? స్కూల్ నయ్యే हैं? जाता हूँ। ఇక్కడ మొత్తము ఈ ఏరియా మొత్తం ఆ బిల్డింగ్స్ అన్ని ఆల్మోస్ట్ బ్లూ కలర్ అయితే ఉంటాయి. బైక్ అయితే మనం ఇక్కడ పార్క్ చేసినాము, ఊరికి నడుచుకుంటా పోద్దాం, అట్లా ఒక రౌండ్ వేసుకొద్దాం. ఇక్కడ మాత్రం పెయింటింగ్ మాత్రం అదిరిందిగా. ఇదిగోండి ఇక్కడ రాగానే ఈ చిన్న పిల్లలు అయితే ఉంటారు, దాదాపు అందరూ ఒక 10 సంవత్సరాల లోపల పిల్లలే. వీళ్ళైతే మనం ఇక్కడ రాగానే మేము ఇక్కడ టూర్ గైడ్లు అన్నా మేమంతా తిప్పి చూపిస్తామని అది ఇది చెప్పి ఒక 500 అయితే ఇవ్వండి అని అయితే అడిగినారు. నేనుండి పోరారి అని చెప్తే కనీసం ఒక 100 రూపాయలు ఎండా ఇవ్వండి అన్న అని మనం ఊరికి ఇంకా మన వెనకెడితే తిరుగుతా ఉన్నారు. సర్లే మనకు కూడా ఎలా కంపెనీ ఉంటుందా అని ఈ పిల్లని అయితే పట్టుకుపోయినా నేను. కార్తీక్ కితనే క్లాస్ పడేగా? సెకండ్ క్లాస్. ఇదిగోండి సెకండ్ క్లాసు. వీడు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఏందనుకున్నాడు? టూరిస్ట్. 400 लेता हूँ। आप 100 रुपये। मैं 100 रुपये। मैंने बोली नहीं कर याद दिला। स्कूल नहीं है तेरे को? स्कूल नहीं है? तभी जाके आया मैं। अच्छा ఇదిగోండి ఇది మనము నిన్న చెప్పినా కదా స్టోరీ, ఆ స్టోరీ ఇదన్నమాట. ఇది ఇక్కడ వీళ్ళు ధాన్యాలు వేస్తుంటారు, దానా వేస్తుంటారు. ఇక్కడ ఒంటె ఉంది. వీడేం చెప్తున్నాడంటే నేను అన్న ఒక 100 రూపాయలన్నీ ఇవ్వన్నా, నేను మామూలుగా ఫారినర్స్ దగ్గర 500-600 తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. దిస్ వే. ఓకే మనోడు ఒకటి చూపించి నీకు మంచి ఫోటోలు తీస్తాను, నాకు బాగా ఫోటోలు తీయడం వచ్చంట, ఒక ఫోటో తీసుకుందాం. ఏమో తిప్పి తీస్తాను చూడ, కెమెరాకి వెళ్ళి అడ్డం పెట్టా. सुपर. आंध्र प्रदेश मालूम है? किधर है? दूर है। दूर कितना दूर है? 400 3000 కిలోమీటర్. వీడు ఇంత లేడు, వీడు ఈ ఏరియాలో టూరిజం చేస్తాడు వీడు. అచ్చా ఇదేందో బ్లూ కారిడార్ అంట, బ్లూ కారిడార్ అంట ఇది. మనకి ఈ జోధ్పూర్ సిటీని బ్లూ సిటీగా పిలిచేదానికి మెయిన్ 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి బ్రాహ్మిన్ ట్రెడిషన్. అప్పట్లో ఈ బ్రాహ్మిన్ క్యాస్ట్ వాళ్ళు మిగతా కమ్యూనిటీస్ నుంచి సపరేట్ గా కనిపించేదానికి వాళ్ళ ఇళ్ళకైతే ఈ బ్లూ కలర్ ని వేయడం స్టార్ట్ చేసినారు. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే నేచురల్ ఎయిర్ కండిషన్. ఈ జోధ్పూర్ లాంటి ఎడారి ప్రాంతంలో మామూలుగానే ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇళ్ళకి ఈ బ్లూ కలర్ పెయింటింగ్ వేయడం వల్ల కొంచెం టెంపరేచర్ అనేది ఇంట్లో లోపల తగ్గుతుంది. మూడో రీజన్ ఏంటంటే పురుగులు ఏమన్నా ఉంటాయి కదా, చీడ పురుగులు అంటారు కదా, ఇవేం రాకోకుండా ఈ బ్లూ కలర్ పెయింట్ వేయడం వల్ల ఇళ్ళకి రక్షిస్తుంది అనమాట. ఈ రీజన్స్ వల్ల అయితే వీళ్ళు ఇక్కడ బ్లూ కలర్ పెయింట్ వేయడం స్టార్ట్ చేసినారు ఇళ్ళకి. అలా ఈ కోట చుట్టుపక్కల మొత్తం ఇళ్ళకి బ్లూ కలర్ వేసేసరికి ఈ మొత్తం సిటీ మొత్తం అంతా బ్లూ కలర్ లో కనిపించేది కోట పై నుంచి చూసినప్పుడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అయిన తర్వాత ఈ బ్లూ కలర్ పెయింటింగ్ అనేది వేయడం ఆపేసినారు. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ ట్రెడిషన్ ని అట్లా కంటిన్యూ చేసేదానికి ఇక్కడ బ్లూ కలర్ వేయమని చెప్పి ఎంకరేజ్ చేసింది అనమాట గవర్నమెంట్. దానివల్ల మనకి ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుందని. మనం అటు ఇటు ఎదుర్కొని మన బైక్ దగ్గరికి అయితే వచ్చినాం మళ్ళీ. ఏళ్ళ పని వేళ జోధ్పూర్ సిటీ కొంచెం అలా ఎక్స్ప్లోర్ అయితే చేసినాము. ఇప్పుడు నేను దగ్గరతో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.